ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధన. దైవభక్తికి అనుగుణ్యమైన అంటే అనుకూలమైనటువంటి బోధ, ఏదో మురిగేటువంటి కాదు. నాడు సువార్త ప్రకటించేవాడు సువార్త వల్లనే బ్రతకాలనేది దేవుని యొక్క నియమం కాబట్టి, దైవ నియమం కాబట్టి, నేను నా కుటుంబం బ్రతకాలి కాబట్టి ఏదో మురిగేసి కుక్క మురిగినట్టుగా ఈ సువార్త ద్వారా నేను నా కుటుంబం బ్రతకడానికి నిశ్చయించుకుని సేవకు రాలి. మీరు క్రైస్తవులుగా, క్రీస్తు సంఘ సభ్యులుగా, దేవుని రాజ్య పౌరులుగా ఎందుకు వచ్చారో, ఎలా వచ్చారో నాకు తెలియదు. కనుక క్రైస్తవులుగా, క్రీస్తు సంఘ సభ్యులుగా, దేవుని రాజ్య పౌరులుగా ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారో నాకు తెలియదు. మీరు అర్థమవుతుందా? మనల్ని పిలిచిన వారి అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికి కావలసిన వాటినన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చున్నట్టు, మన ప్రభు అయిన యేసును కూర్చున్నట్టునైనా అనుభవ జ్ఞానం. కూర్చున్నట్టునైన అనుభవ జ్ఞానం అంటే ఎలా? బ్రతకగలడో బ్రతికి చూపించినటువంటి వాడు ప్రభు అయినటువంటి. అందుచేతనే దేవుని యొక్క అనాది సంకల్పం క్రీస్తు యొక్క సారూప్యంలోని ఎదగాలి అనేటువంటిది, క్రీస్తును పోలి నడుచుకోవాలి అనేటటువంటిది, క్రీస్తు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి అనేటటువంటిది, మన జీవన విధానంలో క్రీస్తును ధరించుకోవాలి అనేటటువంటిది. క్రీస్తు 33.5 సంవత్సరాల్లో దేవుడై ఉండి ఒక దైవ మానవుడిగా సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించారు. ఒక దైవముగా కూడా సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించారు. ఈ రోజున దేవుని పోలికలో సృష్టించబడి దైవభక్తి కలిగి ఉన్నామని చెప్పుకునేటటువంటి నీవు నేను జీవించాల్సింది క్రీస్తు లాంటి జీవితం. మన దగ్గర ఉన్నటువంటి దురలవాట్లు, చెడలవాట్లు, వ్యసనాలు ఆయన దగ్గర లేవు. క్రీస్తు ప్రభు దగ్గర లేవు. అసూయ, రాగద్వేషాలు ఆయన దగ్గర లేవు. కృత్రిమాలు, కుయుక్తులు, కుతంత్రాలు, కుళ్ళు, కపటాలు, కల్మషాలు ఆయన దగ్గర లేవు. ఎలాంటి బతుకుతున్నాం? కనుక ఆయన యొక్క అనుభవ జ్ఞానాన్ని మన ముందు బట్టి, యేసుక్రీస్తు యొక్క అనుభవ జ్ఞానాన్ని మన ముందు పెట్టి ఆయన ద్వారా ఎక్కడికి ఎదగాలి? దేవుని యొక్క అనుభవ జ్ఞానంలోనికి ఎదగాలి. అది దేవుని యొక్క ఏర్పాటు. అందుచేతనే క్రీస్తు ఎలా జీవించాడో నీవు నేను క్రీస్తునందు, క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు అలాగే జీవించాలి. అందుచేతనే క్రైస్తవుడు అంటే ఎవరు? ద ఫాలోయర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును వెంబడించేవాడే క్రైస్తవుడు. క్రీస్తు లాంటి జీవితం కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు. ఇక అది లేనప్పుడు నువ్వు క్రైస్తవుడు అని మెల్ల బోర్డు కట్టుకున్నా దేవునికి లెక్క. జ్ఞానం మూలము అన్నాడు. తర్వాత ఏమంటాడు? దేవుని కూర్చున్నట్టు, మన ప్రభు అయిన యేసుని కూర్చున్నట్టునైనా అనుభవ జ్ఞానం వలన ఆ స్థాయిని అందుకోవాలి. క్రీస్తుని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం వలన ఆ స్థాయిని అందుకోవాలి. ఏ మత శాఖకు ఇటు జ్ఞానం లేదు, వాడికి అందదు. అందుతున్నటువంటి మనం ఎంతవరకు అందిపుచ్చుకుంటున్నాం అనేది ఆలోచన చేయాలి. పొగ తాగేస్తాను, నాకు బాధగా ఉంది కాబట్టి మత్తు భారీగా తాగేస్తాను, ఆ మత్తు వాడికి అయిపోయింది కాబట్టి గొట్టాలు ఖైదీలు గొట్టాలు పెట్టేసుకుంటాను, నాకు వాడుకు కాబట్టి పరాయి పురుషుల వెనకతల, పరాయి స్త్రీల వెనకతల పరుగులు పెడతాను, మోసాలు చేస్తాను, అబద్ధాలు ఆడతాను. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ టు గాడ్. ఆ దేవుడికి అంగీకారం కాదు. దేవుడు అంగీకరించడు అలాంటి బ్రతుకులు. నువ్వు వచ్చి కూర్చున్నంత మాత్రాన ఆయన ఒరిగిందేంటి?
బ్రతుకులో మార్పు లేనప్పుడు, దిద్దుబాటు లేనప్పుడు ఏంటి ఇక్కడ కూర్చుంటే ఏంటి దేవునికి? నేను ఈ బాధ్యతను స్వీకరించాను కాబట్టి ఇక్కడి నుంచి పొలమని వాగేస్తే వదలబోతున్నాగా ఏంటి నాకేంటి? ఏంటి ప్రయోజనం విస్తరించుగాక. అలాంటి జీవితాన్ని జీవిస్తేనే దేవుని యొక్క కృపలో మనం ఉండగలుగుతాం. దేవునితో ఉన్నటువంటి శత్రుత్వాన్ని పోగొట్టుకొని దేవునితో సమాధాన పడిన వారమై ఉంటాం. లేకపోతే మన తప్పులు మన దగ్గర ఉంటాయి, మన పాపాలు మన దగ్గర ఉంటాయి, మనం దేవునికి శత్రువయ్యే ఉంటాం. దేవునితో మనకు సమాధానంతో అంటున్నాం. దాన్ని బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. మన బ్రతుకును మార్చుకుంటామని అమూల్యమైనటువంటి అత్యధికమైనటువంటి వాగ్దానాలు చేశాడు ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో. అవి కూడా మనకు పట్టించుకోవట్లేదు, వాటిని కూడా పట్టించుకోవట్లేదండి. దేవుని యొక్క వాగ్దానాలు అవి ఎలాంటివి? అమూల్యమైనటువంటి వాగ్దానాలు, అత్యధికమైనటువంటి వాగ్దానాలు. వాటిని కూడా మనం పట్టించుకుంటున్నామా? ఆలోచించండి. లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని, దురాశ వలనటువంటి భ్రష్టత్వం. దురాశ వలన ఎక్కడ వినిపిస్తుంది? ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి, కనుక పాపానికి మూలం దురాశ. అంచేత తీతు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడు? 2వ అధ్యాయం సమస్తమైన మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి, వాడు అన్యుడే కానీ, ఒక మతశాఖ వాడే కానీ, క్రీస్తు సంఘంలో గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మనమే కానీ, ఈ భూమి మీద ఉన్నవాడు ఎవడైనా, ఆడే కానీ మగే కానీ, అందరికీ రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమై, ఆ కృపే మాట్లాడుతుంది. ఎక్కడ ప్రత్యక్షమైంది? శిలువలో. దేవుని కృప ఎక్కడ ప్రత్యక్షమైంది? శిలువలో దేవుని కృప ఆయన మరణంలో, ఆయన శిక్ష అనుభవించట్లో, ఆ రక్తాన్ని కారుస్తూ ఉండగా దేవుని కృప ప్రత్యక్షమై ఏమంటుంది? మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించబడుతుంది. హీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశ. ఆ దురాశ ఏం చేస్తుంది? దురాశను అనుసరించడం వల్ల లోకమందు ఉన్నటువంటి భ్రష్టత్వం. దురాశను అనుసరించేవాడు లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వానికి వెళ్ళిపోతాడు. నేను పేతురు పత్రిక వచ్చేసానండి. గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యము అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకోవాలి. దురాశను తప్పించుకోవాలి, ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి. దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము మన కష్టంగా చూసుకున్నటయు భక్తి. ఆ తర్వాత నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. 26వ వచనంలో అవి చేయకుండా నేను భక్తి గలవాడను, భక్తి గల దానిని చెప్పుకోవడంలో ఔచిత్యం లేదు. మీకు అర్థమవుతుందా? అంచేత ఏమంటాడు? ఆ దురాశను అనుసరించడం వల్ల లోకమందుల భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవస్వభావాలకు పాలివారం ఉన్నట్లు వాటిని అనుగ్రహించిన. ఏ స్వభావంలో పాలివారం వలట? నీ శరీర స్వభావాన్ని విడిచిపెట్టావు, నీ సాధారణ స్వభావాన్ని విడిచిపెట్టు, లోకానుసారమైన నీ స్వభావాన్ని విడిచిపెట్టు, విసర్జించు. దైవ స్వభావాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే, దైవ స్వభావం నీలో ప్రవేశిస్తే అప్పుడు నువ్వెవరు? దైవం కదా, దైవం కదా. ఈ క్రైస్తవ్యం వెనకలో ఉన్నటువంటి ఆ దైవ మర్మాన్ని నువ్వు గుర్తించలేకపోతే, దానికి తగినట్టుగా బ్రతకలేకపోతే ఇక్కడికి రావటమే అనవసరం అంటున్నా. ప్రభుతో పాటు ఎంతమంది వస్తారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు? ప్రభు యొక్క రాకడే సంభవిస్తే ఈ క్షణంలో ఎంతమంది మేము వెళతాం? నేను వెళ్తానా? ఒకళ్ళు వెళితే ఒకరినైనా తీసుకుని వెళ్తాను. ఇక్కడ కూర్చున్న వారిలో సహోదరుని కానీ సహోదరుని కానీ ఒక్కరినైనా తీసుకువెళ్ళడానికి నాకు అవకాశం ఉందా?
వస్తున్నాం, కూర్చుంటున్నాం, ఆమె అనుకుని వెళ్తున్నాం. మా జంజాటంలో, మా లోకంలో, మా బతుకుల్లో మేము పడిపోతున్నాం. మా శరీర సుఖం కొరకు, శారీరక ఆనందం కొరకు. అది దేవుని కొరకు బ్రతికేటటువంటి బ్రతుకు కాదు. ఏమంటాడు? దేవ స్వభావమునందు పారివాడు అయ్యేటట్లుగా లోకంలో దురాశ వల్ల కలిగినటువంటి లోకంలో భ్రష్టత్వాన్ని దేవుడు చేసినటువంటి అమూల్యమైన అత్యధికమైనటువంటి వాగ్దానాల మూలంగా తప్పించుకుని ఏంటి దేవ స్వభావంలో పారివాడు, దేవ స్వభావంలో పారివాడు. దానికి మనం మన జీవితంలో అమర్చుకోవాల్సిన వాటిని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 5వ వచనం నుంచి, ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవాలి. దేవుని కొరకు బ్రతికే విషయంలో ఏం కలిగి ఉండాలి? పూర్ణ జాగ్రత్త. అసలు నిర్లక్ష్యం అనేది కుదరదు. ఆత్మ రక్షణ విషయంలో, పరలోక భాగ్యాన్ని పొందడంలో, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడంలో నిర్లక్ష్యం అనేటటువంటిది కుదరదు. అంచేతనే చెప్పేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు, ఎవరి మట్టుకు వారే పూర్ణ జాగ్రత్త కలవాలి. అలా అటెండెన్స్లోనే నిర్లక్ష్యం వహించేవారు ఏ విషయంలో జాగ్రత్త వహిస్తారండి మీరు రక్షింపబడటానికి? ఏమంటాడు? ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవాలి. ఈ మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. ఇంచుమించుగా భక్తి అనేటటువంటిది 6వది. పై 5 లేకుండా నేను భక్తి పరులను చెప్పుకోవడానికి సిక్కండి. విశ్వాసం ఉంటే నీలో ఏం ఏర్పడాలి? సద్గుణం ఏర్పడాలి, మంచి గుణం రావాలి. ఆ మంచి గుణం నేను ఏం చేస్తుందంటే దైవజ్ఞాన అన్వేషణకు నేను సిద్ధపరుస్తుంది. సద్గుణం లేకుండా వాక్యాన్ని మేము ఏం చేసుకుంటున్నాం? నా దగ్గర వాక్యం బోర్డంత ఉంది, కావాలంటే ఆ వాక్యం ఎక్కడో చూపెట్టు సవాలు వేసుకుంటాను కాదు. అది నీ దగ్గర సద్గుణం ఉందా? విశ్వాసం తర్వాత సద్గుణం, సద్గుణం తర్వాత జ్ఞానం, జ్ఞానం తర్వాత ఆశా నిగ్రహం, నీ కోరికలను కంట్రోల్లో ఉంచుకోవటం, ఆ తర్వాత ఏదంటే సహనం, సహనం ద్వారా భక్తి. ఆ 5 నేర్చుకోకుండా 6వదైనటువంటి భక్తి అనేటటువంటిది అసలు నువ్వు టచ్ చేయడానికి కూడా అవకాశం లేదు. నేను టచ్ చేయడానికి కూడా అవకాశం లేదు. దేవుడిలా బ్రతకటం. వేరు వాక్యాన్ని చూపించేసి వదిలేస్తున్నాను. చూడండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం నుంచి, 4వ అధ్యాయం 23వ వచనం నుంచి, కావున 22 నుంచి క్షమించండి, 22 నుంచి, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయినటువంటి మీ ప్రాచీన స్వభావమును వదులుతున్నావా? సిగరెట్ కాలుతున్నాడు, తాగేసి కూడా తాగేస్తున్నాడు, గుట్కాలు చేయలేడు, గుట్కాలు చేయలేడు నవ్వులేస్తున్నాడు, వ్యభిచరించేవాడు వ్యభిచరిస్తున్నాడు, దొంగతనాలు చేసేవాడు దొంగతనాలు ఆడుతున్నాడు, జోదం ఆడేవాడు జోదం ఆడుతున్నాడు, అబద్ధాలు ఆడేవాడు అబద్ధాలు ఆడుతున్నాడు. ఆదివారం వచ్చి కూర్చుంటాడు. ధనాపేక్షతో ఏడ్చేవాడు ధనాపేక్షతో ఏడుస్తున్నాడు, లోభత్వంతో ఏడ్చేవాడు లోభత్వంతో ఏడుస్తున్నాడు. ఆదివారం మాత్రం వచ్చి కూర్చుంటాడు. దేవుని పోలికలకు ఎదుగుతున్నవారా? దేవుని పోలికలను ఎదగటానికి శరీరాల్లో రక్తమాంసాల్లో పారివాడై ఈ లోకంలో అవతరించినటువంటి మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తును పోలి నడుచుకునేటటువంటి వారా మీరు? ఎవరు కింద వెళ్ళిపోతాం, టైం అయిపోయింది. మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వల్ల చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నారు. ఎక్కడ పడాలి?
నువ్వు బాప్తిసం పొందిన నాటి నుంచి క్రైస్తవ్యంలో ఏ స్థాయికి ఎదగాలి ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? కావున మీరు ప్రియులైన పిల్లల వలె. ఎవరికి ప్రియులైన పిల్లలు? దేవునికి ప్రియమైనటువంటి పిల్లలమేనా? మనందరూ సహోదరులు దేవునికి ప్రియమైనటువంటి కుమారులమేనా? ఏమా సహోదరులు, మీరందరూ కూడా దేవునికి ప్రియమైనటువంటి కుమార్తెలేనా? కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతూ కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. అది దైవభక్తి, గాడ్లీనెస్. అంటే నేను దేవుడిలాగా బ్రతకాలి, దైవ లక్షణాలతో నేను ఉండాలి, దైవ స్వభావంతో నేను ఉండాలి. అప్పుడే నిజ క్రైస్తవుని, క్రీస్తు సంఘ సభ్యుడిని, దేవుని రాజ్య పౌరుని, పరలోకవాసిని. అందుకొరకే క్రీస్తు ప్రభు యొక్క శిలువ పడి శిలువలో రక్తపు ముద్ద, మాంసపు ముద్ద, మన పాపాన్ని శిలువలో మోసి పాప శిక్షణ దేహంలో భరించి మన కొరకు ఆయన ఏ రూపానికి వెళ్ళిపోయాడో ఆయన కట్టి ఘోరమైనటువంటి అహింస, నరకయాతన నుండి నిన్ను నన్ను తప్పించడానికి ఆ నరకయాతన శిలువలో భరించేశాడు. ఇక మీద ఎలా జీవించాలో ఆలోచన చేయండి. చెప్తున్నారుగా, దిస్ ఈస్ ద లాస్ట్ వీక్ ఆఫ్ ది ఇయర్ 2025. 2025 సంవత్సరానికి ఇది ఆఖరి వారం. వచ్చే వారమైనా వచ్చే సంవత్సరం అయినా 52 వారాలు ఆరాధన కాదు అవుతారు, 52 బుధవారాలు బైబిల్ తరగతి కాదు అవుతారు. ఎక్కడ కృతజ్ఞతాపూర్వం జరిగిన నేను అక్కడ ఉంటాను, ఎక్కడ గృహపూర్వం జరిగిన నేను అక్కడ ఉంటాను, ఎక్కడ సువార్త కార్యక్రమం జరిగిన నేను ఉంటాను. ఏ ఊరికైనా ఈ తీర్మానంతో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేయండి, నూతనపరచుకోవడానికి ప్రయత్నం చేయండి, నవీన స్వభావాన్ని పొంది దేవుని పోలికగా మార్చబడండి, దేవుని పోలి నడుచుకోండి. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ ముగిస్తూ అధ్యక్షుల వారికి